ఇంక ఈ రోజు నా పని అయిపోయిందనుకున్నా. అయిపోయిందని 100% అనుకున్నా. ఎందుకు అనుకుంటున్నారో చూడండి. నేను చేసే తింగర పనులు ఇట్లుంటాయి. మీరెప్పుడైనా చేసిర్రా? కుక్కర్‌లో ఆ మూతుండిపోయింది. తీరా చూస్తే పని మాత్రం చాలా పెండింగ్ ఉండిపోయింది. ఎందుకంటే సంక్రాంతి తర్వాత కనుమకి నైవేద్యం పెట్టుకోవాలి కదా! బట్లస్సల రోజులైతే కలిసి రాలేదు కదా! ఏదో ఒక పూజ దానివల్ల అయితే పెట్టుకోలేదు. ఇంక ఈరోజు మంగళవారం కాబట్టి పెడదామనైతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నా. పప్పు ఉడకబెట్టాలంటే మెయిన్ కుక్కర్ కావాలి. కానీ నాకు తెలియకుండానే నేను ఆ కుక్కర్‌లో మూతేసైతే ఉంచేసిన. అదేమో రావట్లేదు. టైం చూస్తే అయిపోతుంది. ఇంకా లాస్ట్‌కి ఆఖరికి ఎట్లో ఇంకా మా హస్బెండ్ అయితే తీసిండు. ఇంక దాని తర్వాత కుకింగ్ అంతా కూడా అయితే స్టార్ట్ చేసేసినాం. ఇంకేం చేస్తాం మామూలుగానే సాంబార్, బిర్యానీ, ఇంకా చికెను, తర్వాత పెరుగు చట్నీ, ఇంకా గారెలు, బూరెలు అన్నీ కూడా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం. మంచిగా అసలు అయితదా? అవ్వదా? అనైతే నేను భయపడ్డాను. ఎందుకంటే మెయిన్ అన్నీ చేయాలంటే కుక్కర్ కన్ఫర్మ్ కావాలి పప్పు ఉడకాలంటే. ఇంకా ఆఖరికైతే ఫైనల్‌గా అయిపోయింది. ఇంకా మొత్తం పూజ అంతా కూడా అయితే మంచిగా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మంచిగా నైవేద్యం అంతా కూడా పెట్టేసాను. సో, మీకు కూడా మంచి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకోండి. సో, మా పూజ కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నా డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, బావుంది గదా! నాకైతే ఇట్లా సింపుల్‌గా ఉంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్